రివ్యూ ఆఫ్ ఓడెలా 2 తెలుగు మూవీ. ఈ సినిమా చూసాక నాకేమనిపించిందంటే, ఏం సినిమా అండి బాబు! రాడ్ సినిమాలకే అమ్మ మొగుడు ఈ సినిమా. దరిద్రంగా ఉంది ఈ సినిమా నాకైతే. ఆ స్టోరీ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళ క్యాస్టింగ్ కానీ అన్నీ పరమ దారుణంగా ఉన్నాయి. సినిమా బాగా స్టార్ట్ అవుతుంది. అలా 20 మినిట్స్ సినిమా బాగుంటుంది. 20 మినిట్స్ తర్వాత మొదలవుతుంది అసలైన సినిమా. భరతి పూజ ఇక అసలు సంబంధం లేకుండా ఏదోదో జరిగిపోతుంటుంది. సిల్లి సిల్లి సీన్స్తో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా మనల్ని ఎంగేజ్ చేయదు. తలనొప్పి వస్తుంటుంది ప్రతి సీన్కి. చాలా సినిమాల్ని కలిపి తీసినట్టు మనకు అర్థమవుతుంటుంది. తీస్తే తీశారు కానీ అదైనా ఇంట్రెస్టింగ్గా తీశారనుకుంటే అది లేదు. సినిమాలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది అజ్నీష్ లోక్నాథ్ గారి బీజిఎం అండ్ మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ తప్ప సినిమాలో చూడడానికి ఏముండదు. ఓదెల 1లో చనిపోయిన విలన్ ఆత్మలాగా తిరిగి వచ్చి అమ్మాయిల్ని చంపుతుంటే అతన్ని ఎలా అడ్డుకున్నారు అనేది సినిమా పాయింట్. ఓడెల 1 నార్మల్ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ అని హారర్ టచ్ ఇస్తే ఏదైనా కొత్తగా తీస్తారేమో అనుకున్నా. ఆత్మలతో అఘోరాలతో రాడు దింపారు. అసలు తమన్నాని ఆ రోల్లో ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. దానికి తోడు తనే ఓన్ డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. ఇక హారర్ సీన్స్ ని డిజైన్ చేసిన వే అయితే చిరాకు వచ్చింది నాకైతే. విఎఫ్ఎక్స్ కూడా ఎంత సిల్లీగా ఉన్నాయంటే కైన్ మాస్టర్లో ఎడిట్ చేసినట్టు ఉంటుంది. అరుంధతి విరూపాక్ష మూవీని కలిపి తీసినట్టు ఉంటుంది సినిమా. అసలు ఎవరు ఈ సినిమాకి డ్యూటీ చేయలేదు, చేయడానికి కూడా అక్కడ ఏం లేదు. సంపత్ నంది గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో వచ్చి చంపేశారు. ఎందుకంటే ఈ సినిమాతో రావడం అనిపించింది నాకైతే. ఫైనల్గా సినిమా గురించి చెప్పేది ఏంటంటే నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు చూస్తాం అనుకుంటే ఇక మీ ఇష్టం. ఒకవేళ మీరు కనుక పొరపాటున ఈ సినిమా ముందే చూస్తుంటే మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.